దుర్గా చవితి రోజున ప్రారంభమయ్యే మరి వినాయకుని యొక్క నవరాత్రులకు కావాల్సింది శక్తి కూడా కాలానికి మాత్రమే ఉన్నాయి. సర్వాధీన కాలః, అన్ని కాలం ఆధీనంలోనే ఉంటాయి. కాబట్టి అందుకే మనం ఏ పని మొదలు పెట్టినా ముందుగా ప్రార్థించాల్సింది కాలాన్ని. ఆ ప్రార్థనే శుక్లాంబరధరం అనే శ్లోకంలో ఉంది. ఎవ్రీవన్ కమన్ చిల్డ్రన్ జాయిన్ యువర్ హ్యాండ్స్. గీత, గోదావరి అన్ని మహిమాన్వితమే. ఏ దేవతా భక్తులైనా గణపతిని మరిచిపోరాదు. అసలు ఏ దేవతను పూజించకుండా ఒక్క గణపతినే పూజించినా సిద్ధి పొందుతాం. కానీ గణపతిని పూజించకుండా ఏ దేవతను పూజించినా నిష్ఫలమే అవుతుంది. కనుక గణపతి మన ప్రథమ దైవం. అటువంటి ఆ గణపతిని యొక్క పుట్టుకను, ఆయన యొక్క విశిష్టతను మన పద్మ మేడం మాటల్లో విందాం. గజాసురుని కడుపులో బంధింపబడ్డారు. మనకు లోకమంతా అల్లకొల్లోడు. కాబట్టి శ్రీ మహావిష్ణువు బ్రహ్మతో, తర్వాత శివుని వాహనమైనటువంటి నందితో, ఇంకా ఇతర దేవగణంతో కూడి గజాసురుని వద్దకు వస్తారు. అప్పుడు నందిని గంగే గోవుగా మార్చుతారు. దేవగణం అంతా కూడా వివిధ రకములైన వాయిద్యాలు తీసుకుని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు సన్నాయిని ఊదుతూ గజాసురుని వద్దకి వస్తారు. వాళ్ళ యొక్క గానానికి సంతోషమైన గజాననుడు మీకు ఏం వరం కావాలి అని చెప్పి అడగగానే అప్పుడు పెట్టిన తర్వాత మళ్ళీ ఆమె బాధను చూడలేక పరమేశ్వరుడు నాగబంధంతో వినాయకుడి యొక్క పొట్టను మళ్ళీ సరిచేసి వినాయకుడిని బ్రతికిస్తారు. ఇది ఇలా జరగగా ఇక లోకంలో ఎవరు కూడా చంద్రుని చూడడానికి ఇష్టపడరు. అంటే ఇంకా ఏ రోజు కూడా. అప్పుడు మళ్ళీ దేవతలందరూ కలిసి, మునిపత్రులు, భార్యలు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు అందరూ కలిసి మళ్ళీ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తే, ఎందుకు ఇలా జరుగుతున్నది, మేమందరం అపనిందర పాలవుతున్నాం, ప్రతిరోజు ఈ విధంగా జరుగుతుంది అంటే ఇది పార్వతీ దేవి యొక్క శాపం. కాబట్టి వెంటనే అందరికీ నవరాత్రి, గణపతి నవరాత్రి మరియు నిమజ్జన మహోత్సవ శుభాకాంక్షలు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు యొక్క ప్రతి శరీర భాగానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అతని శరీరంలోని ప్రతి భాగం కూడా మనకు గణపతి యొక్క పెద్ద చెవుల ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే, జీవితంలో ప్రతి ఒక్కరూ చెప్పే విషయాలను జాగ్రత్తగా వింటూ వాటిలో సరైన వాటిని ఎంచుకోవాలని, అంటే సరైన వాటిని మనం స్వీకరించాలని, అంటే మంచి విషయాలను స్వీకరిస్తూ చెడు యొక్క ఆలోచనలు, చెడు భావాలను మనసులో నుండి తొలగించుకోవాలని గణేశుడి యొక్క చెవుల ద్వారా మనము తెలుసుకోవచ్చు. అదే విధంగా గణేశుడికి పొడవైన తొండం ఉంటుంది, అవునా? అంటే జీవితంలో ప్రతి మనిషి కూడా దూరదృష్టి, అంటే ముందు చూపుతో ఉండాలని అనవచ్చు. ఇంకా లాస్ట్ చివరగా గణేశుడి యొక్క వాహనం. గణేశుడి యొక్క వాహనం ఏమిటి? మూషిక. మూషికం ఏ విధంగా ఉంటుంది? చాలా చిన్న ప్రాణి అది. గజానుడి యొక్క భారీ శరీరంతో పోల్చితే అతని వాహన రూపంలో ఉన్న వెనుక చాలా చిన్న ప్రాణి. అంటే మనం ఎంత పెద్ద ధనవంతులమైనా సరే శ్రీమతి విజయలక్ష్మి మేడం గారిని సగర్వంగా వేదికపైకి ఆహ్వానిస్తూ, చక్కగా వేదికపైకి ఆహ్వానించడానికి. बोलो गणेश महाराज की। Very spiritual and devotional morning to all of you. I congratulate all of you. I appreciate the educators. The festival which is being celebrated here and its purpose, and Ganesha's even small eyes, big ears, and also just big stomach, and is called as entertainment. Education plus enjoyment is equal to entertainment. Our school education is always giving us education as well as enjoyment also. Here we all just do bhajana and everything, and in that also a lot of scientific evolution is there that we need to understand.
simply sitting and joining hands and also just speaking something, singing something is not the bhajana. You have to offer yourself to the God and also just understand the nature and live with the nature, not against of the nature. That we need to understand. So that is the day we are celebrating here. And this is just the great concept. And long ago in our school we have started eco-friendly Ganesha. How the Ganesha has come to us? చాలా మంది గణేష్ కొనుక్కోవచ్చు. రోజు ఉదయం సాయంత్రం ఇష్టంగా పూజ చేయడం జరిగింది. అందరూ బాగుండాలని చెప్పేసి అందరికీ మెండు ఆశీస్సులు కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ అలా పూజా కార్యక్రమాన్ని అలా చేస్తున్నటువంటి గణేష్ ఉద్యోగం ఏం చేసిందంటే ఇక్కడ మానవుడు అంటే ఇల్లు పుస్తకాలు ఉన్నాయి కానీ కొద్ది రోజుల క్రితం 10 సంవత్సరాల క్రితం నీళ్లు సరిగా ఉండకపోయేది. అక్కడంతా మురుగు వాసన వచ్చే నీళ్ళు ఇంత మంచి పవిత్రంగా పోయించుకున్న గణేష్ తీసుకెళ్ళడం ఎంతో బాధగా అనిపించేది. ఆ గణేష్ తీసుకెళ్తున్నప్పుడు చాలా మంది పిల్లలకి అయ్యో మమ్మల్ని తీసుకెళ్తారు అంటే అప్పుడు 1 బస్సు 2 బస్సు మాత్రమే ఉండేది. కొద్దిమంది పిల్లలకి అవకాశం ఇచ్చేది. ఆ సందర్భంలో నాకు వచ్చిన ఆలోచన ఏంటి అంటే అందరూ ఎక్కడో వెళ్ళారు కంటే అందరి సమక్షంలో ఈ నిమజ్జనం చేసుకుంటే ఎలా ఉంటుంది, నిమజ్జనం చేసుకుంటే ఒక ఆలోచన వచ్చేసింది. అప్పుడు అనుకున్న త్వరగా ఏం చేస్తామంటే మన స్కూల్లోనే ఒక తొట్టి తయారు చేసుకొని ఆ గణపతిని అంటే ఆ మట్టి గణపతిని శ్రేష్టమైనటువంటి మట్టి గణపతిని ఇక్కడే మన అందరి మధ్యన నిమజ్జనం చేసుకోవాలి. చక్కగా ఆయనకి వీడియో చెప్తున్నాం. గణపతి బప్ప మోరియా వృషావర్షి లౌకర్య. చిన్నప్పుడు తెలుగుగా తులసావర్షి లౌకర్య అని చెప్పి అనేది ఎప్పుడు హ్యాపీనెస్ ఇచ్చేటువంటి రకంగా ఆయన పేరు అలా మిగిలిపోయింది. గణపతి బప్ప గణపతి బప్ప వృషావర్షి లౌకర్య. లౌకర్య అంటే తిరిగిరా. ఓకే లౌట్ అని చెప్పేసి గణేష్ బాయ్ బాయ్ గణేష్ అది పేరు చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఇట్స్ టైం టు జస్ట్ స్టార్ట్ అవర్ బజెట్. దాని యొక్క భావం వంకర తొండములు కలిగి పెద్ద శరీరముతో కోటి సూర్యుల కాంతితో ప్రకాశించు దేవా, మేము చేసే సర్వ కార్యాలు ఆటంకం లేకుండా రోగులు వెచ్చని గడుగు రేగువ శంకులు దోరి మడుగులు దృక్కటి రేగలు బాగులు నీరు వనము కత్తి తెల్లని గుల్లో నల్లని వెంకయ్యకు 4 చేతుల నమస్కారాలు. ఓ బుజ్జగనపయ్య నీ బంటు నేనయ్యా, ఉండ్రాళ్ళ మీదికి దండు కంపు కమ్మని నెయ్యైన కలుముద్ద పప్పై తడిచిన పలిగాతల చెదరి ఏ రంగు నిదల చెదన విఘ్నంబులను తొలగుట కొరకు అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము 4 బ్రాలు చెరుకు రసం పుణ్యతల महाराज की Wow.
వల్ల వచ్చినాయి నా తోడు నా ముందు ఎత్తనయ్యా నవ్వుల కోసం 7 నెలల సంవత్సరాలైన వాడి కోటలయ్యా అగ్గి పెట్టినారయ్యా కాల పెట్టినానయ్యా అగ్గితోనే లంకనంత బొట్టు చేసినానయ్యా ఆ కొట్టి ఒకతోటి రక్తతుల తప్పినాను ఈ బ్రహ్మ తల్లికి ధైర్యం ఇచ్చినాను అందమైన లంకనంత ఆమె చేసినారు Pani
అన్ని పాటలు కోరును రాజు వెళ్ళబోతుంటే ఆ కానరానికి కట్లో మా కంఠం మెల్లాన కనబొచ్చగా కంఠం మెల్లాన
I thank Ramana Pujari every morning, 7 o'clock, evening 7 o'clock, very punctually he came and also performed the puja on behalf of Bhagavad Aditi Parivar for the purpose of our good health, good education and good culture. And I convey my thanks to all Ganapati and Bhajana team, Ganapati and Bhagavati Bhajana team. ఒకసారి ఈ తల్లిదండ్రులకి మీకు మీ ఉపాధ్యాయులకి ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఈ కల్చర్ ని మంచి ప్రమోట్ చేస్తూ అందరికీ ఆనందాన్ని ఆయురాన్ని ప్రసాదిస్తున్నటువంటి ఈ కల్చర్ ని అందరూ కూడా ముందుకు కొనసాగించాలని ఆశిస్తూ అందరూ కూడా బాయ్ బాయ్ గణేష, బాయ్ బాయ్ గణేష, బోలో గణేష్ మహారాజ్ కి, బోలో గణేష్ మహారాజ్ కి. రంగు హంగుల వినాయకుల కన్నా, రంగు హంగుల వినాయకుల కన్నా మట్టి గణపతి పూజిస్తాం.